మైకులు మోత, డీజే చప్పులు, వందల మందితో కూడిన ప్రచార ర్యాలీలు, హడావిడి చేసే ఖద్దరు చొక్కాలు, లాఠీ పట్టి నియంత్రించే కాకీలు, వంగి దండాలు పెట్టి ఓటర్లను ప్రసన్నం చేసుకునే అభ్యర్థులు, గంటల వ్యవధిలో కండువాలు మార్చే నాయకులు, వెరసి ఎన్నికల ప్రక్రియ మొదలై ఎన్నికైన వారు కుర్చీలు ఎక్కే వరకు రాజకీయ పార్టీల నేతలు వారి అనుచరులు చేసే హడావిడిది. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో మరికొన్ని రోజుల్లోనే హడావిడి మొదలు కానుంది. నెల్లూరు కార్పొరేషన్ తో పాటు బుచ్చి నగర పంచాయతీకి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏ క్షణంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైపచ్చు నూతనంగా ఏర్పడిన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి మొదటి ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. నూతన నగర పంచాయతీని 20 వార్డులుగా విభజించిన అధికారులు ఇప్పటికే రిజర్వేషన్లు సైతం ఖరారు చేశారు. ఆ మేరకు నగర పంచాయతీ చైర్మన్ పీఠాన్ని బీసీ మహిళలకు కేటాయించగా ఎస్సీలకు 2, ఎస్టీలకు 2, బీసీలకు 6, జనరల్ మహిళలకు 5, మరో 5 జనరల్కు కేటాయించారు. ఈ నెల 23వ తేదీలోగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. దీంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల క్షేత్రంలో దిగేందుకు సరంజామా సిద్ధం చేసుకుంటున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి ఎలక్షన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయవలసిందిగా గౌరవ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. 20 వార్డులకి రిజర్వేషన్ కూడా ఖరారు చేయడం జరిగింది. ఇందులో 10 మంది మహిళలు ఉంటారు, 10 మంది జనరల్, అన్ని కులాల వాళ్ళు. మొత్తం 20 వార్డులకి 35,000 ఓట్లతో త్వరలో గౌరవ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే షెడ్యూల్ ఇచ్చి నామినేషన్ ప్రక్రియ ప్రారంభించమంటే అప్పుడు ప్రారంభించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. అధికార వైసీపీలో ఇప్పటికే ఎన్నికల హడావిడి మొదలైంది. ఇటీవల బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నగర పంచాయతీకి నూతన అధ్యక్షుని ప్రకటించి పరోక్షంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ప్రతి వార్డులోనూ విస్తృతంగా పర్యటించాలని ఆయన నాయకులకు సూచించారు. అధికారంతో పాటు అంగబలం అర్ధబలమున్న వైసీపీ నగర పంచాయతీ పీఠాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటామనే కాన్ఫిడెన్స్ తో ఎలక్షన్ వారికి సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు నగర పంచాయతీలో తాము చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈ ఎన్నికలో వైసీపీ హాట్ ఫేవరెట్ కావడంతో కౌన్సిలర్ టికెట్ల కోసం ఇప్పటికే నాయకులు లాబింగ్ మొదలుపెట్టినట్టు సమాచారం. కొందరు ఇప్పటికే తమ స్థానాల్లో కర్చీఫ్లు వేసుకునే ప్రచారం మొదలుపెట్టారు. తొలి నుండి అధికార వైసీపీపై కత్తులు నూరుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు స్కెచ్ గీస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరిన తర్వాత బుచ్చిరెడ్డిపాలెంలో టీడీపీ ఉనికి కోల్పోయిందని అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. పక్క మండలాల నుంచి నాయకుల్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఎన్నికల్లో సైకిల్ పార్టీకి అంత సీన్ లేదని వైసీపీ విమర్శిస్తుంది. ఈ విమర్శలు తిప్పుకొట్టే దిశగా నగర పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నారు సైకిల్ నేతలు. చైర్మన్ పీఠం తమకు దక్కకపోయినా పర్వాలేదు కానీ వైసీపీకి దక్కకుండా చేయాలని వ్యూహంతో పసుపు నేతలు ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఇందుకోసం స్థానికంగా ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునే అంశాన్ని ఆ పార్టీ నేతలు సీరియస్ గా పరిశీలిస్తున్నారు. ఇటీవల జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో టీడీపీ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల నాయకులు కలిసి పాల్గొనడంతో ఆయా అంశాలపై అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్న పొత్తుల అంశానికి మరింత బలం చేకూరుస్తుంది. ప్రజా సమస్యలపై పోరాటంలో ముందుండే కామ్రేడ్లు ఈ ఎన్నికల్లో తమకున్న ఓటు బ్యాంక్ ని మరింత పదిలం చేసుకుని నూతన నగర పంచాయతీ పాలకవర్గంలో తమ కౌన్సిలర్లు ఉండే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీజేపీ సైతం తమకు పట్టున్న ప్రాంతాల్లో సత్తా చాటేందుకు ఉవ్విలిరుస్తుంది. బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీగా ఉన్నప్పటి నుంచి చెప్పుకోదగ్గ ఓటింగ్ ను కలిగిన కమలం పార్టీ ఈ ఎన్నికల్లో సైతం గట్టిగా పోరాడి నగర పంచాయతీపై పొట్టు బిగించాలని భావిస్తుంది. 20 వార్డుల్లో ఖచ్చితంగా 5 స్థానాలు గెలుస్తామని చెప్తున్న బీజేపీ నాయకులు పరిస్థితులు అనుకూలిస్తే తామే కింగ్ మేకర్ అవుతామని చెప్తున్నారు. ఇక జనసేన అడుగులు ఎటువైపు పడతాయో తేలాల్సింది. జిల్లాలోని అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన బుచ్చిరెడ్డిపాలెంలో ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాల తర్వాత జరగనున్న ఎన్నికలు కావడంతో ఇతర ప్రాంతాల వారు సైతం ఈ ఎన్నికలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తానికి మరికొన్ని రోజుల్లోనే బుచ్చిరెడ్డిపాలెం రాజకీయ రణక్షేత్రంగా మారనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.